హలో అండి. ఈరోజైతే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌నైతే అస్సలు కట్ చేసుకోకూడదండి. లైనింగ్ క్లాత్ అనేది వాష్ చేసి నేనైతే ఆరబెట్టుకున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకొని తీసుకోవాలి. నేనైతే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. కొంచెం షార్ట్ అయ్యాయని. హ్యాండ్స్ పొడవు తీసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ అనేది డౌన్ చేసుకోవాలి. చంక వైపు 3 ఇంచెస్ డౌన్ చేసుకొని అక్కడ నుండి ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత చంక వెడల్పు అనేది ఎంత ఉందో దాని దగ్గర కొలుచుకోవాలి. మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. చూసారు కదా! నేనైతే మళ్ళీ కొలతలు తీసుకున్నాను. ఎందుకంటే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కదా కొంచెం అటు ఇటు అయినా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్‌ని కూడా ఒకసారి కొలుచుకోవాలి. హ్యాండ్స్ పొడవు ఎంత ఉంది ఏంటనేది కొలుచుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ను హెచ్చు తగ్గులు అనేది ఏం లేకుండా సమానంగా ఉండేలాగా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ అయితే చేసుకోవాలండి సమానంగా. చూసారు కదా! నేను ఎలా కట్ చేశానో ఇలానే. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది కొలుచుకొని ఖర్చుగా ఒక పావు ఇంచ్ వదిలేసుకొని హైట్ అనేది కొలుచుకోవాలి. పైన కింద ఖర్చుకు వదిలేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు నేను బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది కొలుస్తున్నానన్నమాట. బ్యాక్ పార్ట్ మడిచి అలా చూసుకోవచ్చు. లేదంటే ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకున్నా కూడా బాగానే వస్తుంది బ్లౌజు. చూసారు కదా! మీకు తెలియడం కోసమని మళ్ళీ ఇలా కూడా చూపిస్తున్నాను. ఇలా కూడా చూసుకోవచ్చు మనం. అలా అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ అనేది ఎంత పొడుగుందో అది కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుకు కూడా ఒక పావు ఇంచ్ వదిలేసుకోవాలి పైన. నేను మీకు ఐడియా కోసం అని చెప్పి లైన్స్ అనేది అలా డ్రా చేస్తున్నాను. లేదంటే నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్స్కి ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. 1 ఇంచ్ టక్స్ కోసం వదిలేసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది ఎక్కువనే ఉంచుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ రేట్ అనేది పెట్టేసి మనం తెచ్చుకుంటాం బ్లౌజెస్. ఖర్చు తక్కువైతే ఒకవేళ ఫ్యూచర్‌లో టైట్ అయినా విప్పుకోవడానికి ఉండదు. అందుకే నేను ఎక్స్ట్రా పెట్టాను. చూసారు కదా! ఇప్పుడు పైనుండి చంక డౌన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా! నేను ఇలా చేసుకున్నాను. ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు ఒక 1½ ఇంచ్ అనేది పెట్టుకోవాలి మార్కింగ్. పెట్టుకున్న తర్వాత రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూసారు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కప్ అనేది కొలుచుకొని ఒక పావు ఇంచు ఖర్చు కూడా వదిలేసుకోవాలి. ఇప్పుడు నేనైతే బ్యాక్ సైడ్ నుండి బాడీ కొలత అనేది తీసుకుందామని చూసాను. కాకపోతే అది బ్లౌజ్ అనేది సాగుతుంది. అందుకే ఎక్కువ మనకు వచ్చినట్టు అలా కనిపిస్తుంది. నేను నెక్ అయితే కట్ చేయట్లేదు. ఎందుకంటే అది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి దానికి తగినట్టుగా మనం కట్ చేసుకోవాలి తర్వాత. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా అలా గీసి వదిలేసాను అన్నమాట. అదైతే ఐడియా కోసం గీసాను. అది గీయడం కూడా అవసరం లేదు. నేనైతే బ్లౌజ్ని ఇలా కట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా కట్ చేస్తారో కూడా మీరు ఎలా కట్ చేస్తారనేది నాకైతే తెలియదు. నా ఐడియా కొలిది నేనైతే కట్ చేసి చూపిస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు చూసారు కదా! బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. కింద ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లాగా అంతా మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పావు ఇంచ్ అనేది చంక డౌన్ తీసుకోవాలి. సైడ్స్కి అయితే నేను ఎక్కువ ఖర్చు వదిలేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ అయితే కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే నేను కొంచెం ఎక్కువ అనేది వదిలేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకోవాలి. కొలత ప్రకారం అది ఎంత ఉందనేది మనం అక్కడ డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు భుజం దగ్గర నుండి కింద సేప్ పట్టి వరకు అక్కడ టక్స్ ఉంటుంది కదా అక్కడ వరకు పట్టుకొని
మనం బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది. టక్స్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా నెక్ అనేది నేను కట్ చేయట్లేదు. స్టిచ్ చేసేటప్పుడు ఐడియా ఇలా వస్తుందనేది దాన్ని బట్టి చూసుకొని కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అంతా కట్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది అవుతుంది కదా, అందుకే నేను ఇప్పుడు ఏమంతా నెక్ కట్ చేయట్లేదు. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్స్ కూడా కూర్చుకుంటాను ఫ్రెండ్స్. కరెక్టే వచ్చింది. చంక డౌన్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ టక్స్ కోసం ఎంత పొడవు ఉందో అది బ్లౌజ్ అనేది చూసుకొని దాన్ని బట్టి టక్స్ అనేది గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకున్న తర్వాత బ్లౌజ్ అంతా కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సేప్ పట్టి ఒకటే కట్ చేయడం మిగిలింది ఫ్రెండ్స్. సేప్ పట్టి కూడా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని కూడా మనం ఇదే విధంగా మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ కట్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. కాకపోతే చూసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే వర్క్ ఉంటుంది కదా, చూసుకొని కట్ చేసుకోవాలి. అది కూడా చూడండి. ఇప్పుడు నేను ఇలా కట్ చేస్తున్నాను అనేది, ఆ కట్ చేసిన పీసెస్ అన్నీ దీనిపైన నీట్గా పరుచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కరెక్టే వస్తుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే అది ఎవరికైనా వస్తుంది కదా కట్ చేయడం, అందుకని ఫాస్ట్గా పెట్టాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇలాంటి మీకు వీడియోలు కావాలంటే నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.